చాలామంది తెలియని వాళ్ళు ఇజ్రాయెల్‌కి, గాజాకి జరిగే వార్ గురించి న్యూస్‌లో వస్తుంటే చాలా కొత్తగా వింటున్నారు, చూస్తున్నారు. కానీ ఇది ఆల్రెడీ 570 బీసీలోనే దేవుడు అంత్య దినాల్లో జరిగే యుద్ధాలు, సంఘటనలు అన్నీ ఎజ్కేల్ ప్రవక్తకి ముందే దేవుడు చెప్పిపెట్టి అవన్నీ మన కోసం రాసి పెట్టారు. అయితే ఎజ్కేల్ 38లో ఇజ్రాయెల్‌కి శత్రు దేశాలకి ఇజ్రాయెల్‌తో ఏ శత్రు దేశాలకి యుద్ధం జరుగుతుంది, ఎవరెవరు యుద్ధంలో పాల్గొంటారు, తర్వాత ఏమవుతుంది, ముందు ఏమవుతుంది, ప్రతిదీ ఎండ్ టు ఎండ్ అంత్యదినాల్లో జరిగే ప్రతిదీ పూసగుచ్చినట్టు ప్రతిదీ బైబిల్లో ఉంది. ఎంతమంది చదివారు దాన్ని? ఈ ఎజ్కేల్ 38వ అధ్యాయంలో ఏం రాస్తుంది, అసలు ఎవరెవరికి యుద్ధాలు అవుతాయి, తర్వాత ఏమవుతుంది, జరగబోయేది మనం ముందు తెలుసుకోవాలంటే ఆ అధ్యాయం చదవాలి. అయితే అదే 38వ అధ్యాయంలో 2nd వర్స్ చూసినట్టయితే, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడవు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతన్ని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. అయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ అధ్యాయంలో ఉన్నది నరపుత్రుడా ప్రవచించు, చెప్పు, ఇలాగ అవుతుందని ప్రజలందరికీ చెప్పు, ప్రవచించు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడున్న దేశాలకు ఆ రోజుల్లో ఉండే పేర్లు, రోష్ అంటే రష్యా, మెషక్ అంటే టర్కీ, తుబాల్ అంటే టర్కీకి ఇరాన్కి మధ్యలో ఉన్న దేశం. అంటే ఏంటి, అక్కడ సిరియా ఉంది, జోర్డాన్ ఉంది. సో ఈ ఇజ్రాయెల్కి ఏది శత్రు దేశాలుగా ఇప్పుడున్నాయి? కరెక్ట్గా ఈ అధ్యాయంలో చెప్పిన దేశాలే. ఏంటది? ఇరాన్, టర్కీ, జోర్డాన్. ఈ ఇజ్రాయెల్ చుట్టూరు మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఈ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్లో చుట్టూ ఉన్న దేశాలన్నీ శత్రు దేశాలే, అన్ని ముస్లిం కంట్రీసే. అయితే ఈ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది, ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద వార్ చేస్తారు. అయితే ఈ అధ్యాయంలో చెప్పారు, ఈ చుట్టూ ఉన్న దేశాలన్నీ ఒక క్లౌడ్, ఒక మేఘము ఎలాగైతే ఒక మైదానాన్ని కప్పుతుందో అలాగ ఒక్కసారిగా మీద పడతారంట. అయితే ఈ కంట్రీస్ అంతటికీ ఒక అధిపతి ఉంటాడంట. మాగోగు దేశపు వాడైన గోగు అంట. ఈ మాగోగు ఏంటి అని రీసెర్చ్ చేస్తే మాగోగు ఎవరో కాదు, సౌదీ అరేబియా. అయితే ఇవన్నీ ఇప్పుడు వార్లో కనుక హిస్టరీ మనం చూస్తే, వార్ అంతా రీసెర్చ్ చేస్తే, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ చూస్తే ఇవన్నీ గాజాతోటి చేయించేది అంతా ఎవరంటే సౌదీ అరేబియా. ఎప్పుడు కూడా ముస్లిం కంట్రీస్లో ఒక్క చిన్నది కూడా ఎవరి అనుమతి లేకుండా అవ్వదు. ముస్లిం కంట్రీస్ అంతా చాలా ఐకమత్యంగా ఉంటారు. అయితే ఈ వార్ అంతా జరిగిన తర్వాత దేవుడికి కోపం వస్తుందంట. ఆ కోపం వల్ల పెద్ద భూకంపము ఇజ్రాయెల్లో జరుగుతుందంట. పెద్ద భూకంపము ఇజ్రాయెల్లో పుడుతుందంట. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, మనము మెలకువగా ఉండడానికి ప్రతిదీ అంత్యదినాలు దేవుడు వచ్చే ముందు ప్రతిదీ పిన్ టు పిన్, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు నేను ఎప్పుడు వస్తానో తెలియదు కానీ అని చెప్తూనే మనకి జరగబోయేవన్నీ దేవుడు మన కోసం రాసి పెట్టినప్పుడు ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. దయచేసి ఈ విషయాలన్నీ అందరికీ షేర్ చేయండి. మనం అతి త్వరలో, మనం చాలా రాకడికి దగ్గరలో ఉన్నాము. అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. ఇంకా ఈ లోకంలో పడి ఈ లోక ఆనందాలు, డబ్బులు సంపాదించాలని ఇంకా ఏవేవో ప్లాన్స్ చేస్తున్నారేమో. అతి త్వరలో దేవుడు మేఘారూఢుడై మన కోసం మేఘాలపైన వచ్చి మనల్ని అందరినీ తీసుకెళ్ళబోతున్నాడు. అయితే ఆ రాకడలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ రాకడలో ఎత్తబడితే నువ్వు ఒక్కడివే ఇక్కడుండి, ఒక్కదానివే ఇక్కడుండి 7 ఏళ్ళ శ్రమలో పాల్గొంటావా? ఇంకేంటి లేట్ చేస్తున్నావు? నీ పాపాలన్నీ ఒప్పుకో. దేవుడు ఎప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తం పడతావని, నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావని వేచి చూస్తున్నాడు. ఈ రోజు నుంచే దేవుడికి నీ మనసుని, నీ జీవితాన్ని అర్పించు. మనం అందరం కలిసి రాకడలో కలుసుకుందాం. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్.